నెల్లూరు జిల్లా కుల్లూరులో కొండపోరంబోకు భూమికి ఇసుక మాఫియా ఎసురు పెట్టింది. ఇటాచి జేసీబీల ద్వారా కొండపోరంబోకు గ్రావెల్ని ఎత్తి పెన్నా నదిలో ఇసుక మాఫియా బాట వేసుకునే ప్రయత్నం చేసింది. కొంత గ్రావెల్ తరలించారు, మరికొంత గ్రావెల్ తరలిస్తున్న నేపథ్యంలో స్థానిక వీఆర్ఓ అడ్డుకొని 2 జేసీబీలు ఇటాచీలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే ఇటాచిని ఆ గ్రామ దేవాలయం దగ్గర జేసీబీలను తహసీల్దార్ కార్యాలయం దగ్గర తీసుకువచ్చారు. దీంతో జేసీబీల్లో కేవలం గ్రావిల్ లేని కారణంగానే వాటిని వదిలేసినట్టు స్థానిక తహసీల్దార్ తెలుపుతున్నారు. అయితే గ్రావిల్ మాఫియా చేస్తున్న వారి విషయంపై పోలీసులు కానీ తహసీల్దార్ కానీ ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. గ్రావిల్ మాఫియాకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కలువాయి మండలం రాజపాడులో ఒకవైపు పెన్నా నదిలో ఇసుకను కొల్లగొడుతుంటే మరోవైపు గ్రావిల్ను కొల్లగొడుతున్నారు. ఈ 2 మాఫియాలు గందరగోళం సృష్టిస్తున్నా అధికారులు మాత్రం మిన్నకుండిపోతున్నారు. जय बजरंग बली। మీరు కూడా రండి మాట్లాడుకున్నా నేను నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాను. కుల్లూరు 733 సర్వే నెంబర్లో రాళ్లగుట్ట పరంబోకులో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్టు మాకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. తహసీల్దార్ వారి ఆదేశాల మేరకు మేము దాదాపు 3 రోజుల నుంచి కేసు రాస్తే ఈరోజు మాకు ఒక 2 టిప్పర్లు ఒక హిటాచి ప్రొక్లైను దొరికినాయి. మూటిని సీజ్ చేసి తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గర తీసుకొచ్చాము. రేపు ఇంకా తహసీల్దార్ గారు వచ్చి మైనింగ్ వాళ్ళకి రిపోర్ట్ రాసి దాని మీద మైనింగ్ వాళ్ళు ఫైన్ వేసి తర్వాత కార్యక్రమం